బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్‌కి సంబంధించిన థర్డ్ ప్రోమో స్టార్మా రిలీజ్ చేసింది. ఇక ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున గారు హౌస్‌లో అరేంజ్ చేసిన ఇన్ని వారాల పాటు మీరున్నప్పుడు హౌస్‌లో రిగ్రెట్‌గా ఫీల్ అయిన ఇన్సిడెంట్ కోసం స్టాంప్ వేసి విషయం పైన మీరు రిగ్రెట్‌గా ఫీల్ అయ్యారో చెప్పాల్సి ఉంటుందంటూ బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా వచ్చి స్టాంప్స్ వేసి ఆ వారంలో ఎందుకు రిగ్రెట్‌గా ఫీల్ అయ్యారు అనే విషయాన్ని షేర్ చేశారు. ఇక ప్రోమోలో కళ్యాణ్, ఇమాన్యుయల్, తనూజ, భరణి గారు ఇక అలానే ఎవరు డీమన్ పవన్, సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా స్టాంప్స్ వేయడం చూపించారు. ఇక డీమన్ పవన్ రీతు విషయంలో వీక్ 6లో నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. ప్రతిసారి ఆ విషయం పైన రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నానంటూ చెప్పారు. ఇక తనూజ భరణి గారి ఎలిమినేషన్‌లో నేను చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతూ ఉంటాను. అప్పుడు నేను చాలా డౌన్ అయిపోయానంటూ చెప్తూ బాధపడింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ కూడా వీక్ 7లో నేను తనూజ నామినేషన్ చేస్తానని కళ్యాణ్ చెప్పినప్పుడు ఓకే అని లైట్ తీసుకున్నాను. ఆ విషయం పైన ప్రతిసారి రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నానంటూ చెప్పాడు. అయితే కళ్యాణ్ కూడా వీక్ 7లోనే స్టాంప్ వేయడం జరిగింది. కానీ కళ్యాణ్ ఏ విషయం పైన రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నాడు అనేది ప్రోమోలో చూపించలేదు. ఇకపోతే భరణి గారు శ్రీజ విషయంలో రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నానని, మంచం పైన టాస్క్ ఆడినప్పుడు తనను బలవంతంగా కిందకు పడేశానని, ఇప్పుడే కాదు బయటికి వెళ్ళిన తర్వాత కూడా నేను సారీ చెప్తాను అంటూ ఇక ఈ ప్రెజెంట్ లైవ్ ప్రోమోలో కూడా భరణి గారు అయితే శ్రీజకు సారీ చెప్పడం జరిగింది. ఇకపోతే వీక్ 7లో కళ్యాణ్ స్టాంప్ వేసి రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని తనూజ కోసం చెప్పడం జరిగిందట. తనూజని నేను నామినేట్ చేస్తానని, ఆ తర్వాత నేను నామినేట్ చేయకుండా ఆ విషయం పైన మీ దగ్గర కూడా నేను తిట్లు తినడం జరిగింది సార్. సో, ఇప్పటికి కూడా నేను ఆ విషయం పైన రిగ్రెట్‌గా ఫీల్ అవుతాను. అక్కడ ఏమీ వాలిడ్ పాయింట్స్ లేవు. అయినా నేను తనూజని నామినేట్ చేస్తానంటూ ఇమ్ము బ్రో దగ్గర ఆ స్లిప్ తీసుకోవడం నా తప్పు. సో, ఆ విషయం పైన నేను రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నానంటూ చెప్పారట. అలానే ఆ వీక్ తర్వాతనే రమ్య వీళ్ళందరూ కూడా మాట్లాడిన మాటలు నన్ను చాలా హర్ట్ చేశాయి. నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఈ లెవెల్ వరకు తీసుకొచ్చిందంటే తనూజనే. తనూజకి ఎప్పుడు కూడా నా హార్ట్‌లో ఒక వాలిడ్ పర్సన్, ఒక ఇంపార్టెంట్ పర్సన్‌కి ఇచ్చిన స్థానాన్ని నేనిస్తాను. కానీ ఆ టైంలో నేను నామినేట్ చేయాలనుకోవడం చాలా తప్పు అని ఇప్పటికీ ఎప్పటికీ రిగ్రెట్‌గా ఫీల్ అవుతాను. సారీ తనూజ అంటూ కూడా చెప్పడం జరిగిందట కళ్యాణ్. సో, కళ్యాణ్ తనూజ విషయంలో రిగ్రెట్‌గా ఫీల్ అయింది వీక్ 7లో. అది కూడా నామినేషన్స్ కోసం ఇమాన్యుయల్ దగ్గర ఆ చిట్టి తీసుకోవడం వల్ల. ఇక హౌస్‌లో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా వాళ్ళు రిగ్రెట్ అయిన ఇన్సిడెంట్స్‌ని నాగార్జున గారితో షేర్ చేయడం జరిగిందట. సో, అక్కడ రిగ్రెట్ అయిన ఇన్సిడెంట్స్ కొన్నిటిని వీడియోస్ ద్వారా మళ్ళీ చూపించి క్లారిటీ ఇవ్వడం జరిగిందట హౌస్‌లో. అయితే ఈ వారం హౌస్‌లో ఇమాన్యుయల్‌ని సేవ్ చేసి సెకండ్ ఫైనలిస్ట్‌ని చేశారు. డబుల్ ఎలిమినేషన్ కూడా జరిగింది. హోస్ట్ నాగార్జున గారు ఇక్కడ జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కూడా ఫ్యూచర్‌లో మీకు ఇదొక మెమరీగా అలానే మీకు ఒక లైఫ్ లెసన్‌గా మారబోతుంది. ఇక్కడ నేర్చుకున్న ప్రతీదీ కూడా బయట మీకు ఒక లెసన్ అవుతుందని గుర్తుపెట్టుకోండి అంటూ నాగార్జున గారు అందరికీ చెప్పడం జరిగిందట. సో, కళ్యాణ్ విషయంలో తనుజ ఆ సారీని యాక్సెప్ట్ చేసింది కళ్యాణ్‌కి. అలానే కళ్యాణ్ తనుజ కోసం రిగ్రెట్ ఫీల్ అవ్వడం, ఇమాన్యుయల్ తనుజ కోసం రిగ్రెట్ ఫీల్ అవ్వడం, మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్‌షిప్‌ని బ్యాక్ టు చేసుకోవడం అనేది నిజంగా చాలా బావుంది. బయటికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు ఇదే ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలి. మరి ఎవరు టాప్ 3 కంటెస్టెంట్ అవుతారనుకుంటున్నారో కామెంట్ చేయండి.